నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులు కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం. ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ఖండిస్తూ కాకినాడ రూరల్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో 54వ ప్రజా దర్బార్. ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారంతోనే విశేష స్పందన లభిస్తుందన్న కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి. డీటెయిల్స్ చూస్తే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించిన 54వ ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాసరావులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వితంతు పెన్షన్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఉపాధి అవకాశాలు, సీఎంఆర్ఎఫ్ సహాయం, ఎలక్ట్రికల్ పోల్స్ మార్పిడి వంటి సమస్యలపై వినతులందాయి. ప్రతి సమస్యను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు. మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడమే సానా సతీష్ బాబు లక్ష్యమని అన్నారు. ఇప్పటికే ప్రజా దర్బార్ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. అదే విధంగా ఈ నెల 29 మరియు 31 తేదీలలో కాకినాడ డిఎస్సి గ్రౌండ్స్ లో ఐపీఎల్ ప్యాన్ పార్క్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో నిర్వహించిన కార్యక్రమానికి భారీ స్పందన లభించిందని, ఈసారి కూడా యువత పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాజ్యసభ నోటిఫికేషన్ నేపథ్యంలో జూన్ 5 మరియు 12 తేదీల్లో జరగాల్సిన ప్రజా దర్బార్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. పరిష్కార వేదికలో భాగంగా ఈ రోజు సానా సతీష్ బాబు గారి కార్యాలయం వద్ద గ్రీవెన్స్ నిర్వహించబడింది. ఈ గ్రీవెన్స్ కి అనేకమైన రకాల అర్జీదారులు వచ్చారు. ఈ అర్జీదారులందరికీ కూడా సానా సతీష్ బాబు గారి కార్యాలయం తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రీవెన్స్కి వచ్చిన ప్రతి అర్జీదారుడికి కూడా అందరికీ మేము స్పందించి వారికి తగు విధంగా న్యాయం చేసామని చెప్పేసి గ్రీవెన్స్ తరపు నుంచి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు ఈరోజు కాకినాడలో గతంలో మేము ఐపీఎల్ ప్యాన్ పార్క్ చేయడం జరిగింది. దానికి విశేష స్పందన వచ్చింది. అదే రీతిలో మా సతీష్ బాబు గారు ఈరోజు ఐపీఎల్ సెమీఫైనల్స్, ఫైనల్స్ కూడా 29, 31 అంటే ఈ రోజు ఆదివారం నాడు కాకినాడ డిఎస్సి గ్రౌండ్ లో ప్యాన్ పార్క్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్యాన్ పార్క్ కి కాకినాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు, చుట్టూ ఉన్న క్రీడాకారులు మరియు క్రీడకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఈ డిఎస్సి గ్రౌండ్స్ కి వచ్చి మా ఈ ప్యాన్ పార్క్ ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లాస్ట్ టైం ఒక 50,000 మంది జనం వచ్చారు. అంతకన్నా ఎక్కువ గ్రౌండ్ ని మేము ప్రొక్యూర్ చేసామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అందరూ వచ్చి ఈ ప్యాన్ పార్క్ లో ఎంజాయ్ చేసి అనేక విధమైన యాక్టివిటీస్ ఉన్నాయి. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి దాంట్లో కూడా ప్రైజెస్ ఉన్నాయి. ఆ ప్రైజెస్ కూడా కాకినాడ జిల్లా ప్రజలు అందిపుచ్చుకుంటారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా అర్జీలు కూడా విశేషంగా వచ్చాయి. అవన్నీ కూడా పరిష్కరించాం. చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ రిజాల్వ్ చేయడం జరిగింది. ఈ జయలక్ష్మి కార్పొరేట్ ఫైనాన్స్ తరపు నుంచి కూడా ఇలా వచ్చారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాని మీద కూడా సార్కి రిప్రజెంటేట్ చేసి సానా సతీష్ బాబు గారి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నివేదించి ఈ సమస్యను పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏదో చెప్తాం,
రాజ్యసభ నోటిఫికేషన్ రేపు 1వ తారీఖు నుంచి జరుగుతుంది కాబట్టి దానివల్ల గ్రీవెన్స్ పోస్ట్పోన్మెంట్ చేయడం జరుగుతుంది 2 వీక్స్. ఆ తర్వాత తదుపరి రాజ్యసభ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గ్రీవెన్స్ మళ్ళా కంటిన్యూషన్ జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. మళ్ళా అందరూ కూడా రండి. ఎనీ టైం మేము మా ఆఫీస్ 24/7 టైప్ లో ఎప్పుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. అందరికీ మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సానా సతీష్ బాబు గారు కూడా మొన్న జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఆయన టీడీపీ పార్టీకి కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన చేస్తున్న ఆర్థిక సహాయం కూడా ఈ రీతిలో